సార్, ఈ పరిణామాలు ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటాయా? ఉంటే పాజిటివ్గా ఉంటాయా, నెగటివ్గా ఉంటాయా? ఇండియా పైన ఇప్పుడు లోపల కంట్రీలో వెనిజులాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వెనిజులాకి వ్యతిరేకించే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుందమ్మా. అమెరికాలో కానీ మిగతా లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కానీ. ఈవెన్ వెనిజులాలో ఇండియన్స్ ఉన్నారు. మన ఓఎన్జీసీ ఆపరేషన్ నడుస్తున్నాయి. మన వాళ్ళని ఎప్పుడు బ్యాక్ తీసుకురావాలా అని చెప్పి ఇప్పుడు మన కంట్రీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు, ఏ సెక్టర్స్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ఏ రకంగా వెనక్కి తీసుకురావాలి, దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన ఎక్కువ మన కంట్రీ ఎక్కువ పెడుతుంది. అమెరికాలో ఉండేటువంటిది యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా దీని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఫ్యూచర్లో తీసుకునే స్టెప్ మీరు ఇందాక అన్నారు కదా, జైల్లో పెట్టాడు, దాన్ని ఖండించే విధానం చైనా వెళ్తుంది. అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇవ్వాలి. అతను ఈజ్ అన్ ప్రెసిడెంట్ ఆఫ్ వన్ కంట్రీ. నువ్వు లిఫ్ట్ చేసినా ఎట్లా తీసుకొచ్చినా అతను ప్రెసిడెంట్. వార్ ప్రిజనర్ కింద ఎట్లా తీసుకున్నావు అని చైనా అక్కడ డిప్లొమాటిక్గా, అంటే ఒక వార్ అనేది ఒక పక్కన అయితే డిప్లొమాటిక్ రిలేషన్ ఇంకోటి ఉంటుంది. డిప్లొమాటిక్ వార్ వేరు ఉంటుందమ్మా. డిప్లొమాటిక్ వార్ అంటే ఏంటంటే కంట్రీస్ యొక్క మిగతా కంట్రీస్ తోటి మన ఏదైతే మన సింధూర్ వార్ జరిగిన తర్వాత సింధూరు మొత్తం మన కాంగ్రెస్ మెంబర్స్ తోటి సహా ఒక 50 మంది ఎంపీలు అన్ని కంట్రీస్ తిరిగి వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ డిప్లొమాటిక్ ఎక్స్ప్లోజర్. చైనా చేస్తే అది చేస్తుంది. అక్కడ జరుగుతుంది అన్యాయం కదా, మీరు మేల్కోండి అని మిగతా అన్ని కంట్రీస్ ని సమాయత్తం చేస్తే అప్పుడు ఎన్ని కంట్రీస్ వచ్చినాయో చూసుకుంటారు. ఆ అన్ని కంట్రీస్ లో కూడా జరిగిన విషయాన్ని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ డిప్లొమాటిక్ స్టెప్స్ ఉంటారు. నెక్స్ట్ డిప్లొమాటిక్ స్టెప్స్ చేస్తుంది చైనా. డిప్లొమాటిక్ ఏదైనా తెలివైన కంట్రీ చేసే పని అదే అమ్మా. డిప్లొమాటిక్గా అమెరికాని ఏకాకం చేయడానికి ట్రై చేస్తుంది. యూరోప్ ఒకటే కంట్రీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి కాంటినెంట్ కావచ్చు. మిగతా అన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా చైనాకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈరోజు. ఆఫ్రికన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇవన్నిటిని సమాయుక్తం చేస్తుంది. రష్యా అండ్ మిగతా చైనా కంపెనీ, ఈ రెండు కంపెనీ ఏం చేస్తారంటే మిగతా అన్ని దగ్గరికి వెళ్ళి డిప్లొమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఎంత అన్యాయం జరిగిందో, ఏం జరుగుతుందో చూడండి, ఇప్పుడు రేపొద్దున పరిస్థితి ఏంటి అనేది ఒక మేల్కొల్పు తీసుకొస్తాం. దీనివల్ల డిప్లొమాటిక్ విక్టరీ జరిగితే గనక ప్రెసిడెంట్ విల్ గో బ్యాక్ టు దట్ కంట్రీ. యుఎన్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెక్యూరిటీ కౌన్సిల్లో మీటింగ్ పెట్టి ఇది చేసి ట్రంప్ తగ్గుతాడా సార్? అంటే ఏ విషయాల్లో తగ్గనట్టు ఒక మోనార్క్ లా ఉంటారు కదా. కరెక్టే అమ్మా. ట్రంప్ తగ్గేటువంటి, ఇప్పుడు రష్యా చైనా రెండు కనుక ఒక మాట మీదకి వచ్చి కనుక గట్టిగా అడిగితే ట్రంప్ హ్యావ్ టు ఆన్సర్ ఫస్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద ఆ రోజు సద్దాం హుసేన్కి ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్ లిటరల్లీ ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగింది. సీజ్ ఫైర్కి మేము మాట్లాడుకున్నాం, అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రతిసారి నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ట్రంప్ చెప్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఈ కంట్రీస్ చెప్పినా కూడా ట్రంప్ అంతే చెప్పే సమాధానం అంత న్యాయంగా చెప్తాడా? చెప్పే అవకాశం ఉందా? ఆపరేషన్ సింధూర్లో ఇండియాకి సపోర్ట్ చేసిన కంట్రీస్ ఏమున్నాయమ్మా? సపోర్ట్ అంటే సార్ సీజ్ ఫైర్ ఆపడానికి నేనే శాంతి చర్చలు చేశాను రెండు కంట్రీస్. అతను చెప్పుకున్నాడు. కంట్రీస్ ఇండివిజువల్ గా కాదు అని చెప్తున్నా టిల్ ఇప్పటికి కూడా ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అంటే నేను నిన్న అనుకుంటే ఎనిమిదింపావు వారు చేశాను నేను అన్నాడు. ఎనిమిదింపావు వారు నేను చేశాను నేను. ఏషియన్ కంట్రీలో కూడా ఒక దాంట్లో గొడవకు వచ్చేదాన్ని ఆపేసేసాను, పావు లిస్ట్ లో వస్తే ఎనిమిదింపావు చేశాను నేను అన్నాడు. దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఆయన తగ్గుతాడా, తగ్గే అవకాశం ఉందా ఏంటి అనేది అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. డిప్లొమాటిక్ చైనా అన్నమాట. ఏదైనా అందరి కాన్సన్ట్రేషన్ చైనా మీద ఉంది, అందరి కాన్సన్ట్రేషన్ రష్యా మీద ఉంది. వీటి మధ్యలో ఉండేటువంటి నార్త్ కొరియా మీద ఉంటుంది. ఎట్లాగ వీళ్ళు లీడ్ చేస్తారు అని చెప్పేసి దీన్ని ఎట్లా ఖండిస్తారో చూస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఇండియాకి వచ్చేసరికి స్తబ్దంగా ఉంటుంది. ఇండియా పెద్ద ఓవర్ రియాక్ట్ అయిపోయి కంట్రీని వ్యతిరేకించేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం థర్డ్ నేషన్ కింద ఉన్నాం. మనం ఎప్పుడు కూడా గట్టిగా ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఎవరిని మీరు ఏదైనా పీస్ఫుల్గా చేయండి ఖండిస్తుంది. ప్రెసిడెంట్ లిఫ్ట్ అప్ చేసింది అయితే అన్ని దేశాలు ఖండిస్తాయి. ఖండించేసేసి వెనక్కి పంపించి మనం మాత్రం ఎవరు అంటారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాయిస్ ఏంటో ఒకసారి చూడాలి సార్. వెనిజులా బాటలో ఇంకా ట్రంప్ లిస్ట్లో అలాంటి కంట్రీస్ ఏవేవి ఉన్నాయి సార్? వెనిజులా అండ్ నెక్స్ట్ ఐస్లాండ్ అంటున్నాడు. ఐస్లాండ్ తర్వాత కొలంబో అని నిన్నే చెప్పాడు. అండ్ క్యూబా అన్నాడు. ఈ చూడాలి. ఇవన్నీ కూడా నిజంగా అంటే ఇవన్నీ కూడా డ్రగ్స్ పంపిస్తున్న కంట్రీ కావచ్చు. మెక్సికో అంటున్నాడు. సార్, ఉగ్రవాదం గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వని ట్రంప్ డ్రగ్స్ ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నాడు? లేదమ్మా, డ్రగ్స్ నుంచి ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే డ్రగ్స్ లోపల పండించుకోండి, బయట నుంచి సప్లై తీసుకురాకూడదు అనేది వాళ్ళ ఫినామినా. ఓకే,
డ్రగ్స్ అంటే లోపల నుంచి వచ్చిన వాటిలో ఏంటంటే వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది, బయట నుంచి వచ్చేది ఏ డ్రగ్గో తెలియదు. అందుకని మెయిన్ ఏంటంటే డబ్బు ఆ కంట్రీ తీసుకెళ్ళిపోతుంది, ఇక్కడ అమ్మి డబ్బు అది తీసుకెళ్ళిపోతుంది అన్నది కొంచెం ఒక కోణంలో వెరిఫై చేస్తే కనుక అర్థం అవుతుంది. బట్ డ్రగ్స్ వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. తను వచ్చిన దగ్గర నుంచి డ్రగ్స్ మీద ఖచ్చితంగా నేను ఉక్కుపాదం వేస్తాను అని చెప్పాడు. ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్నే నోషన్ తీసుకున్నారు. అమెరికాలో ఏ రకంగా కంట్రోల్ జరుగుతుందో నేను కూడా అదే ఆపరేషన్స్ చేస్తాను, ఇక్కడ కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. డ్రగ్స్ విషయంలో ఫస్ట్ నుంచి అతను వ్యతిరేకంగానే ఉన్నాడు. అఫ్ కోర్స్ అతను ప్రీవియస్ డ్రగ్స్ డీలర్ అయి ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం మాత్రం ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అగైన్స్ డ్రగ్స్ అమ్మా. ఓకే.